హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి గోధుమ పిండితో కరకరలాడే స్నాక్స్. పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ప్రతిరోజు ఏం స్నాక్స్ చేయాలని ఆలోచించి పిల్లలకు బోర్ కొట్టకుండా చాలా ఇష్టంగా తినాలంటే ఈ స్నాక్స్ ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి. ఎక్స్ట్రా క్రిస్పీగా రావడం కోసం దీంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం పొడిని వేసుకోండి. 1/2 టీ స్పూన్ వామును నలిపి వేసుకోండి. ఇవన్నీ పిండిలో కలిసేలా కలిపేసిన తర్వాత వేడి నూనెను కానీ బటర్ను కానీ ఇందులో యాడ్ చేసుకోవాలి. బటర్ అంతా చక్కగా పిండికి ఇలా పట్టించిన తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ రెగ్యులర్గా చపాతీకి ఏ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకుంటామో అంత సాఫ్ట్గా పిండిని ప్రిపేర్ చేయాలి. తర్వాత ఈ పిండిలో నుంచి ఇలా ఒక 4-5 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. ఇప్పుడు చపాతీ పీట పైన కానీ ఫ్లోర్ పైన కానీ గోధుమ పిండిని చల్లుకుంటూ ఇలా చపాతీలాగా రోల్ చేసుకోవాలి. మిగతా అన్ని చపాతీలను ఒకేసారి రోల్ చేసుకున్న తర్వాత ఒక చపాతీ పైన ఆయిల్ని అప్లై చేసుకుంటూ మరొక చపాతీని వేస్తూ వెళ్ళాలి. ఇలా 4-5 చపాతీలను ఇదే ప్రాసెస్లో కంటిన్యూ చేయండి. ఒక్కొక్క చపాతీ మధ్యలో ఆయిల్ని అప్లై చేసుకుంటూ మరొక చపాతీని వేసుకుంటూ తర్వాత మళ్ళీ చపాతీ కర్రతో రోల్ చేసుకోవాలి. అయితే మరీ గట్టిగా ప్రెస్ చేస్తూ సన్నగా రోల్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ పైన రోల్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మాదిరిగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ప్రతి పార్ట్ను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మాదిరిగానే ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేయడం వల్ల చూడడానికి అందంగా డిజైన్గా బాగుంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా అట్రాక్టివ్ ఇష్టంగా తింటారు. ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండిలో నూనెను వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత అందులో పట్టినని వేసి మంటను మాత్రం సిమ్లో పెట్టుకొని అటు ఇటు టర్న్ చేస్తూ మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత స్ట్రైనర్ సహాయంతో తీసేయాలి. అయితే ఇవి చాలా మందంగా ఉంటాయి కాబట్టి టోటల్గా సిమ్లో పెట్టుకొని 10-12 నిమిషాల పాటు అయినా డీప్ ఫ్రై చేయాలి. అంతేనండి, చాలా క్రంచీగా చాలా టేస్టీగా ఉండే ఈ గోధుమ పిండి స్నాక్స్ రెడీ అయిపోయాయి. పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఇవి చేసి పెట్టి చూడండి, వాళ్ళ మొహంలో ఎంతో సంతోషంతో చాలా ఇష్టంగా ఎంజాయ్గా తినేస్తారు. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన ఈ గోధుమ పిండి స్నాక్స్ మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.